భారతదేశంలో మేరు పర్వతం ఒకటే, కానీ తెలుగు సినీ పరిశ్రమకు మాత్రం రెండు మేరు పర్వతాలు. ఒకటి ఎన్టీఆర్, మరొకటి ఏఎన్ఆర్. పరిశ్రమకు ఇద్దరు రెండు కళ్ళ లాంటి వాళ్ళు. అయితే ఎన్టీఆర్ కంటే సీనియర్ నటులు అయిన అక్కినేని నాగేశ్వరరావు తన ఇన్నింగ్స్ను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. అందుకే ఆయన అలుపెరగని బహుదూరపు బాటసారి. ఆయన ఎన్నడూ ముళ్ళదారులను చూసి బెంబేలెత్తలేదు, పూలదారులను చూసి సంబరపడలేదు. హీరోకి 6 అడుగుల ఎత్తు అవసరం లేదు, గంభీరమైన స్వరం అంతకన్నా అవసరం లేదు. చక్కటి హావభావాలు, నటనతో ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకోవచ్చు అన్నదానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏఎన్ఆర్. దేవదాసు, ప్రేమ్ నగర్, విప్రనారాయణ, బాటసారి, సీతారామయ్య గారి మనవరాలు వంటి చిత్రాలు అక్కినేని నటనకు మచ్చుతునకలు. ఆయన ఎంతో సాధించినా ఇంకా నేను ఏమీ సాధించలేదు అని నిష్కర్షగా చెప్పే అక్కినేని టీవీ1తో ఎన్నో విషయాలను మనసు విప్పి మాట్లాడారు. ఆ వివరాలు మీకోసం. నమస్కారం సార్. నమస్కారం. రామారావు గారు మీరు కలిసి 14 సినిమాలు వచ్చేసారు. పల్లెటూరు పిల్ల నుంచి మాయాబజార్, ఇలా అన్ని హిట్స్. అంటే మీరిద్దరు టాప్ హీరోస్, ఇద్దరు అంటే ఇలా ఇద్దరు టాప్లో ఉన్న హీరోస్ కలిసి ఇన్ని సినిమాల్లో చేయడం అనేది ప్రపంచ చరిత్రలో, అంటే ప్రపంచ సినిమా చరిత్రలో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ షూర్ ఐ కెన్ అష్యూర్ యు దట్ దిస్ ఇస్ రికార్డ్. అలాగే మీ ఇంట్లో మీ అమ్మగారు కూడా పెద్దోడు ఫోటో, పెద్దోడు అనేసి అనేవారట ఆయన్ని. అంటే మీ ఇద్దరికి అంత సఖ్యత ఉండేదా మీ ఇద్దరు? ఉండేది కాబట్టి, లేకపోతే మేము ఎందుకు యాక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది మాకు? ముఖ్యంగా ఇద్దరు అంటే అన్నదమ్ముల్లాగా అలా ఇద్దరు అలాగే ఉండేవారా? ఎలాగ పరిశ్రమలో? నేను వచ్చిన తర్వాత ఒక తను జూనియర్ మీకంటే. వచ్చారు, బట్ సహజంగా వచ్చిన నుంచి ఆయనే నన్ను గౌరవిస్తూ ఉండేవారు. మరి నేను ఆయన పేరు ముందు ఏమన్నా అకేషన్స్ అదే, అందుకని కృష్ణార్జున యుద్ధంలో ఇద్దరు ఫోటోలు వేస్తారు, పేర్లు వేయకుండా. నేను పల్లెటూరు పిల్లనే వేయమన్నాను. అప్పటికి నేను బాగా పాపులర్, ఆయన కొత్తవాడు. అయితే కూడా నేను ఆయన పేరు వేయమంటే కాదులే, వ్యాపారం ఇది, ఆయన పేరు వేయాల్సి వచ్చినప్పుడు వేస్తాం, కానీ ఎవరి పేరు క్యారెక్టర్స్ని బట్టి కదా వేసేది అని అన్నారు బిఏవి సుబ్బారావు. అంచేత ది సబ్జెక్ట్లో ఈ 2 వేషాలు బాగున్నవి లేవు. మీ ఎదురునన్నీ సక్సెస్ కావాలని ఏం లేదు, కొన్ని అంత సక్సెస్గా కూడా లేవు. బట్ కథను బట్టి కదా మేము ఒప్పుకున్నది. ఒక దానిలో నాకు చిన్న వేషం ఉంది. ఇప్పుడు కొన్నింటిలో నేను కామెడీ కావాలని వేశాను. మిస్సంలో కామెడీ వేషం అడిగి వేశాను. అందరూ నా అభిమానులు వాళ్ళు వీళ్ళు తిట్టారు, ఏంటి రామారావు గారు రొమాంటిక్ హీరో అయితే ఇది కామెడీ అంటే కామెడీ చీప్ అని అనుకోవడం లేదు కదా. శృంగారం ఎంతో హాస్యం అంతే. మనము శృంగారం ఎలా నటిస్తామో హాస్యం కూడా, శృంగారం హాస్యం 2 కష్టమైనవి యాక్టింగ్లో. ఎందుచేతనంటే శృంగారం అనేది ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఉంది. మన తాతమ్మల దగ్గర నుంచి శృంగారం అనేది ఉంది. శృంగారం అని వాళ్ళకి తెలియకపోవచ్చు. శృంగారం, ప్రేమ అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఈ ప్రపంచం అభివృద్ధి చెందడానికి శృంగారం ఇది ముఖ్యం. అలాగే హాస్యం లేనిదే జీవితం కళకళలాడుతూ ఉండదు. దుఃఖం అందరికీ రాకపోవచ్చు, కోపం అందరికీ రాకపోవచ్చు, సన్నివేశాలు రాకపోవచ్చు. శృంగారం లేకుండా లేదు, హాస్యం లేకుండా లేదు. అంచేత ఈ 2 నేను హాస్యం ఎందుకు వేయకూడదు? రేలంగి రమణారెడ్డి వాళ్ళే ఎందుకు వేయాలి, నేను ఎందుకు వేయకూడదు, నేను ఎందుకు చేయలేను? దట్స్ హౌ నేను కూడా హాస్య నటుడిగా కూడా కొన్ని పిక్చర్లు, ఇప్పుడు భానుమతి గారు తీశారు, చక్రపాణి ప్రేమించి చూడు పుల్లయ్య గారు తీశారు. ఎన్ని హాస్య ప్రధానమైన సబ్జెక్ట్సే కదా. నేను అందుకు చేశాను. ఇది ఇందులో హీరో నేనే పాపులర్ హీరో, మరొక హీరో ఉండగా నేను కామెడీ వేషం వేశాను. అందరూ తిట్టారు, ఏంటి చేస్తున్నాడు, ఎందుకు చేయకూడదు? ఇప్పటికీ అందరూ మెచ్చుకుంటారు. అందుకని అది సాల్ట్ కదా డిఫరెంట్. ఇవన్నీ నవరసాల్లో హాస్యం ఒక ప్రధానమైన రసం. అంచేత మనం అది కూడా ప్రధానంగానే ట్రీట్ చేయాలి. అంచేత
ఇన్ని పిక్చర్లో యాక్ట్ చేసావు అంటే విరోధం ఉండాల్సిన అవసరం ఏముంది? ఆయన నన్ను మింగేస్తాడని నాకు భయం ఉంటే కదా, నాకు బుకింగ్ లేవని బాధ ఉంటే కదా, ఆయన పాపులారిటీ నన్ను మింగేస్తుంది, నాకు వేషాలు లేకుండా ఉన్నాయంటే అప్పుడు ఈర్ష్య బాధ కలగడానికి అవకాశం ఉంది. మరి ఐఎమ్ ఆల్సో ఈక్వల్లీ అప్రిషియేటెడ్ అండ్ హీఈస్ ఆల్సో ఈక్వల్లీ అప్రిషియేటెడ్. తెనాలి రామకృష్ణలో నాది మోస్ట్ డామినేటింగ్ క్యారెక్టర్, ఆయన కృష్ణదేవరాయ. మరి స్మాల్ క్యారెక్టరే ఆయన ఉంటేనే ఈ పిక్చర్ సక్సెస్ అవుతుంది. చాణక్య చంద్రగుప్త కూడా అంతే కదా. చాణక్య చంద్రగుప్త అయితే ఆయన సొంత పిక్చరే కదా. అవును. అందుచేత ఆయన నన్ను రెండోది వేయమన్నాడు, నేను చాణక్య వేస్తున్నాను. అన్నారు ఆయన 7 సాంగులు ఈ రొమాన్స్ చేసి బోరు కొట్టేస్తుంది నాకు, ఒకసారి ఇవన్నీ లేకుండా ఉంటాయి కదా నేను చేస్తాను. సరే నేను వేద్దాం అనుకున్నాను బ్రదర్ అన్నారు, నన్ను వేయనైపోయి ఈసారి అన్నారు. దట్స్ హౌ ఐ స్టార్ట్. బతుక వాళ్ళ అమ్మ మా అమ్మ స్నేహితులు, పిల్లలు వీళ్ళు అంతా స్నేహితులు, మా అంత దగ్గర సంబంధాలు ఉన్నాయి. ఎక్కడన్నా ఈర్ష్య ద్వేషాలు ఉండాలి, ఎక్కడ ఉంటే పోటీ యాక్టింగ్లో ఉంటుంది. అన్నదమ్ములు ఇద్దరు యాక్ట్ చేసినా ఉంటుంది, భార్యాభర్తలు యాక్ట్ చేసినా పోటీ ఉంటుంది. ఆ పోటీ లేకపోతే రసస్పందన జరగదు కదా. మా నాగార్జున గారు యాక్ట్ చేస్తారని కలెక్టర్ గారు అబ్బాయిలో నేను అందుకని మెదకుండా యాక్ట్ చేయకుండా కూర్చోనా, నాన్న యాక్ట్ చేస్తున్నారు మనం మెదకుండా యాక్ట్ చేయవద్దని నాగార్జున అనుకుంటాడు. అంతా అక్కడ కూడా మేము పోటీ పడాల్సిందే కదా, న్యాయం. అది యాక్టర్స్ వృత్తి, తండ్రి కొడుకులుగా లేకపోతే బ్రదర్స్గా నిజరాలు ఈక్వల్ థింగ్. అందుకని ఆశ్చర్యపడతారు అందరూ. అంటే మా ఇద్దరు ప్రతి సంక్రాంతి పోటీతో రిలీజ్ అయ్యాయి పిక్చర్. అందుకని ఆ రోజుల్లో మేము ఇద్దరమే ఉండేవాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరికి విరోధం ఉండి ఉంటుంది. మావాడు గొప్ప అని వాళ్ళు పోటాడుకోవడం కానీ మాలో అటువంటి ఏమీ లేదు. అభిమానులు. ఒకసారి మేము ఇద్దరం కలిపి ఎక్కడ దేనికో వెళ్ళాం. వెళితే ఇద్దరు మొహాన పేడ ఉంది, ఇద్దరు మొహాన దాంట్లో ఉంది కర్ణం. బ్రదర్ చూసావా మన ఇద్దరు మొహాన? అవును బ్రదర్ వీళ్ళు ఇట్లాగే చేస్తారు అన్నారు. వాళ్ళు ఎందుకు చేస్తున్నారో తెలిసిన, ఇప్పటికే మనకి వయసు వచ్చింది, మనలో సత్వ అయిపోతుందని ఫెర్టిలైజర్ వేస్తున్నారు బ్రదర్ వాళ్ళు. దండలు వేస్తున్నారు, ఫెర్టిలైజర్ వేస్తున్నారు. నవ్వులాట కన్నారు. ఏంటయ్యా పేడలు కొడుతూనే ఉండండి, మాకు వేసిన కొంత మంచిది, మాకు ఇంపార్టెన్స్ ఉంటేనే కదా మీకు పేడేస్తారు. ద్వావైపోతూ మనకేం పని పాట లేకుండా వెళ్ళేవాడి మీద పేట వేయం కదండి. మనకి అభిమానం ఉండి ఒకరి మీద అభిమానం ఉండి ఒక మీద అభిమానం లేకుండా ఉండడం కూడా ఒక అభిమానం. అంటే దే ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు యూ, అంతే కదండి. దట్స్ హౌ యూ గాట్ టు రికగ్నైజ్ దేమ్. అందుకని నవ్వుతాం ఇట్లా. అందుకని మేము స్నేహితులే. మీ బావ సత్యవంతుడే వచ్చాడు. ఆయన సత్యవంతుడైతే ఈయన సావిత్రి అవుతుంది. మా అమ్మాయి ఏం తక్కువ లేదులేండి. పెద్దవాళ్ళు కనిపించలేదు, కులాసాగా ఉందా? ఆవిడ ఒక సత్యకాలపు మనిషి. రాజ్యం పోయింది మీకు కాదు తనకన్నట్టు విచారిస్తోంది. అవునవును, మనం ఉత్సాహంగా ఉంటే ఆవిడ ఉత్సాహంగానే ఉంటుంది. పదండి.